హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ పక్కన బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్స్ అనేవి వస్తాయండి. సో దట్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న లేట్ నైట్ మీ పర్సన్ యొక్క థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి, మీ గురించి ఏమన్నా ఆలోచించారా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దాము. లేదా ఇంకా తన థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లోనే ఉన్నారా అనే దాని గురించి అయితే ఒకసారి కార్డ్స్ అయితే పిక్ చేసి చూద్దామండి. ఓకే అండి, మీ ఎనర్జీస్ అనేవి మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నానండి. అలాగే డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. మీకు ఓకే అయితే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి. ఓకే, మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయి, లేట్ నైట్ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయి, దాని గురించి కార్డ్స్ పిక్ చేద్దాం. ఓకే అండి, తను చూస్తున్నారు కదా, తను ఒక రియలైజేషన్లో అనేది రావాలని చూస్తున్నాడు అనమాట. అంటే తను మంచి చెడు అంటే మీ నుంచి దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. నేను చేసింది కరెక్టా కాదా అని దానికి నిద్ర లేకుండా తను ఆలోచిస్తున్నాడు అనమాట. 4 ఆఫ్ స్క్వాడ్స్ వచ్చింది చూడండి. నేను నా ఫ్యూచర్ అనేది వదులుకున్నాను, తనతో లైఫ్ అనేది నేను షేర్ చేసుకోకుండా నార్మల్గా నేను తనకి ద్రోహం చేశానే, అలాగే నేను చేసిన పాపానికి నాకు ప్రాయశ్చిత్తం అనేది ఉందా లేదా, నేను కొత్తగా లైఫ్ని అనేది మళ్ళీ స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది చూస్తున్నాడు. ఎందుకంటే తను ఒక బ్లైండ్ రిలేషన్లో ఉన్నాడు కాబట్టి తను ఈ డెసిషన్ అనేది తీసుకున్నాడండి. అంటే తను వెనకాల వాళ్ళు పడి అంటే నాతోనే రిలేషన్లో ఉండు, నేను నీకు ఇట్లాగా ఇంపార్టెంట్ కాదా, మీ పర్సన్ కన్నా నాతోనే నీకు ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది అనే దానికైతే వాళ్ళు ప్రెజర్ చేయడం అనేది ఇలా జరగడం వల్ల నేను ఇలా అనేది వచ్చాను. దానివల్ల లైఫ్లో చాలా స్ట్రక్ అయిపోయాను అనమాట. అంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేక మనీ పరంగా కానీ ఇలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాడు. మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుండు, నా పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుండు, ఇంకా అంటే మంచిగా నాకు గ్రోతింగ్ అనేది కానీ లేదా సొసైటీలో కానీ మంచి నేమ్ అనేది ఉండేది కదా, ఎందుకు నేను ఇలాంటి పని చేశాను, ఇక్కడైనా నేను నా డెసిషన్స్ నేను తీసుకొని నా లైఫ్ నేను చూస్ చేసుకొని నేను మంచిగా ఎంజాయ్ చేయాలి అని తను అనుకుంటున్నాడు అనమాట. తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటే థర్డ్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయి తన డెసిషన్ అనేది తీసుకున్నది. ఇద్దరి మధ్య ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవాలి అనే ఫీలింగ్లో తను ఉన్నారనమాట. మీకోసం తను రావాలని ప్రయత్నిస్తున్నాడండి. తన లేట్ నైట్ అంటే తన ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. తన లైఫ్ అనేది మొత్తం అంటే మనీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ పూర్తిగా డల్ అయిపోయింది అనమాట. సో దట్ తనకి ఏంటంటే తను నిద్ర లేకుండా మరీ ఆలోచిస్తున్నాడు. తన నుంచి దూరంగా వెళ్ళిపోతే నాకు ఈ సొల్యూషన్కి ఏదైనా దొరుకుతుందా, నా ఫ్యామిలీ దగ్గరికి నేను చేరుకుంటే లేదా నా పర్సన్తో నేను కలవడం వల్ల ఏదైనా మంచిగా నాకు సొల్యూషన్ అది దొరుకుతుందా, అంటే లీగల్ మ్యాటర్స్ కానీ లేదా ఏదైనా ఉన్నా వాళ్ళకి మీకు మధ్యలో ఏదైనా ఉన్నా కానీ అవన్నీ సెటిల్ అయిపోతాయి కదా, ఈ టెన్షన్స్ అంతా నాకు ఉండదు కదా, ఈ ప్రెజర్ అంతా నాకు ఉండదు కదా అని చెప్పేసి తను ఎక్కువ ఆలోచిస్తున్నాడు అనమాట. న్యూ లైఫ్ అనేది బిగిన్ చేయాలి, న్యూ లైఫ్ బిగించాలి, చీకటి నుంచి నేను వెలుతురులోకి వెళ్ళాలి, న్యూగా స్టార్ట్ చేయాలి ఏదైనా కానీ అనేది నా చేసిన పాపానికి నేను కర్మఫలం అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఇదంతా వదిలించుకొని బయటికి వెళ్ళిపోవాలి, దాని నుంచి దూరంగా వెళ్ళిపోయేసి నేను నా లైఫ్ అనేది నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఈరోజు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. లేట్ నైట్ థాట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి కార్డ్స్ అయితే పిక్ చేద్దాం.
ఓకే అండి. నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేయాల్సింది, నా ఫ్యామిలీతో నేను కలిసి ఉండాల్సింది అని తను ఆలోచించుకుంటున్నాడనమాట. మీ హార్ట్‌ని బ్రేక్ చేసినందుకు తన హార్ట్‌ని నేను బ్రేక్ చేశాను. ఇతరులని గుడ్డిగా నమ్మాను. అంటే థర్డ్ పార్టీని గానీ, మీ రిలేషన్ మధ్యలో వచ్చిన వ్యక్తిని గానీ తను గుడ్డిగా నమ్మానని చెప్పేసి తను లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. నాకు నా పర్సన్‌కి మధ్య ఏదైనా మ్యాజిక్ అయితే జరిగితే బాగుండు. ఎందుకంటే తన కోసం అంటే మీకోసం తను రావాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఏదన్నా మ్యాజిక్ జరిగితే బాగుండు. ఇన్ని ఇష్యూస్ అయ్యాయి, ఇన్ని గొడవలయ్యాయి. మళ్ళీ నన్ను తను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని ఒక ఫీలింగ్, అదొక రిగ్రెటింగ్ అయితే ఉందన్నమాట. మీ నుంచి దూరంగా వెళ్ళిన వ్యక్తి అంటే తన పడ్డ అంటే బాధలు కానీ, లేదా మనీ పరంగా కానీ, లేదా తన కెరీర్ మీద దెబ్బ పడడం వల్ల కానీ తను అంత సాటిస్ఫాక్షన్‌గా లేరనమాట. అంటే సమాజంలో అనేది ఒక విలువ అనేది తనకి లేకుండా పోయింది. ఈ ఇష్యూస్ వల్ల, ఈ గొడవల వల్ల తన మనసునైతే నేను బాధ పెట్టాను. తనకి ఏదైనా మ్యాజిక్ లాంటిది ఒకటి ఏదైనా జరిగితే బాగుండు, తన వెనకాల నేను వెళ్తే బాగుండు అనే ఫీలింగ్‌లో ఉన్నారనమాట తను. నేను బయటికి రావడం వల్ల తప్పు చేశాను. ఏదైనా జెట్ స్పీడ్‌తో అంటే ఒక నిమిషంలో ఏదైనా మ్యాజిక్ జరిగేసి తన నుంచి ఏదైనా గుడ్ న్యూస్ వింటే బాగుండు. నా పర్సన్ నుంచి నేను గుడ్ న్యూస్ అనేది వింటే బాగుండు. అంటే చూస్తున్నారు కదా, నేను అనుకున్న గోల్ ఏదైనా ఉంటే తను రీచ్ అయితే బాగుండు. అంటే తన గోల్ ఏంటి? అక్కడి నుంచి వచ్చేసి మీతో తన రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూస్ వల్ల తనకి ఇష్యూస్ వల్ల అంటే ఈగో ఇష్యూస్ వల్ల, లేదంటే అవన్నీ ఎందుకంటే మీ పర్సన్ అనేది ఒక డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తే బాగుండు నా లైఫ్‌లో అనేది మీరు కానీ మీ పర్సన్ కానీ ఎదురు చూస్తున్నారనమాట. దాని లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయి. అంటే న్యూగా స్టార్ట్ చేస్తే బాగుండు, న్యూగా బిగిన్ చేయాలి. నేను తనని ద్రోహం చేసి బయటికైతే వచ్చేసేసాను. బయటికి రాకుండా తన దగ్గర ఏమైనా ఉంటే బాగుండు. నా గోల్ నేను రీచ్ అయ్యి ఉండేవాడిని. నేను అనుకున్న కెరియర్ కానీ, లేదంటే నేను అనుకున్న ఫ్యామిలీ కానీ అంతా నా దగ్గర ఉంది. ఒక ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు అనే దానికైతే తను అనుకుంటున్నారండి. ఈ రీడింగ్ అంటే అమ్మాయిలు చూస్తున్నట్టయితే అబ్బాయిలు అనుకోండి, లేదా అబ్బాయిలు చూస్తుంటే అమ్మాయిలు అనుకోండి. అంటే పర్టికులర్ పర్సన్ జెంట్ అనేది నేను అనట్లేదు. కాకపోతే నేను చెప్పే విధానం అలా ఉంది అంతే. అంటే మీరు ఒకవేళ రిలేషన్‌లో ఉండి ఉమెన్ అయితే మెన్ అనుకోండి, మెన్ అయితే ఉమెన్ అనుకోండి. మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తికి, లేదంటే మీ రిలేషన్‌లో ఎవరన్నా మీరు లవ్ చేసిన పర్సన్ కానీ ఎవరైనా కానీ మెన్ అయితే ఉమెన్, ఉమెన్ అయితే మెన్ అయితే అనుకోండి అనమాట. తన రిలేషన్ అంటే లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయన్నమాట. మీ హార్ట్‌ని బ్రేక్ చేసినందుకు, అంటే గుడ్డిగా ఇతరులను నమ్మినందుకు తను బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు అనమాట. రిగ్రెటింగ్ అనేది ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన ఈగోతో మీతో గొడవలు, అంటే తన ఈగో చంపుకోలేక మీతో చాలా గొడవలు పడ్డాడు. అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. నేను ఎందుకు బయటికి అనేది వచ్చేసాను తన నుంచి. తనతోనే ఉండి లైఫ్ని కంటిన్యూ చేసుంటే బాగుండు కదా. ఏదైనా జెట్ స్పీడ్లో అంటే న్యూస్ ఏమన్నా వస్తే బాగుండు. తన దగ్గర నుంచి ఏదైనా న్యూస్ కానీ, లేదా మేమిద్దరం ఏదైనా మ్యాజిక్ జరిగి కలిస్తే బాగుండు అనే తన లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయండి. అలాగే ఒకసారి మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దామండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కార్డ్స్ అయితే పిక్ చేస్తాను. నా రీడింగ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట మరిన్ని వీడియోస్ చేయడానికి. ఓకే అండి. మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఓకే అండి. మీరేమంటే మీ పర్సన్‌కి ట్రూ లవ్ ఇచ్చారంటండి. నేను ట్రూ లవ్ ఇచ్చాను కదా, అన్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. కానీ నా హార్ట్‌ని ఎందుకు తను బ్రేక్ చేశాడు. తనతో లైఫ్ అనేది నేను ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ తను ఎందుకు ఇతరులని గుడ్డిగా నమ్మాడు. ఎందుకు నన్ను ఇంతలాగా బాధ పెట్టే పని ఎందుకు చేశారు తను అనే ఒక డిప్రెషన్‌లో అయితే మీరున్నారనమాట. నా లైఫ్ ఇంతేనేమో, నేను ఎవరికి ప్రేమ చూపించినా వాళ్ళు నాకు మోసం చేస్తారు. నేను ఎవరితోనైనా షేర్ చేసుకుందాం అనుకున్నా నా హార్ట్‌ని అంతా బ్రేక్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు అనే దానికి మీరు ఉన్నారనమాట. ఏదైనా అంటే జరిగితే బాగుండు, మీ పర్సన్ మీ దగ్గరికి చేరుకుంటే బాగుండు, ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు అనే దానికి ఉన్నారనమాట. సో దట్ అలాగే మీ పర్సన్ మీ దగ్గరికి అంటే తన ఈగోని కానీ, తన క్యారెక్టర్ కానీ చంపుకొని వచ్చి మీతో
లైఫ్ అనేది షేర్ చేసుకుంటే బాగుండు అనే దానికి మీరైతే ఫీల్ అవుతున్నారు. దానికోసం మీరు చూస్తున్నారు కదా, అంటే నైట్ టైం నిద్ర లేకుండా మరీ ఆలోచిస్తే, అంటే నా లైఫ్ ఇంతటితో అయిపోయిందేమో, నా పర్సన్ నా నుంచి దూరం అయిపోయాడు కదా, నా లైఫ్ ఇంతటితో అంటే ముగిసిపోయిందేమో, నేను ఏం చేయాలి నా పర్సన్ కోసం అని చెప్పేసి ఉన్నారనమాట. మీరు ఫ్యామిలీ ఎక్కువ బర్డెన్ తీసుకుంటున్నారు, కెరీర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ. నా పర్సన్ అదే ఉంటే బాగుండు, లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందనే దానికైతే తీసుకుంటున్నారనమాట. కానీ మీ పర్సన్ అనేది మీ దగ్గరికి వచ్చి మీ ఒక పవర్‌తో మీ ఫ్యామిలీని రన్ చేస్తే బాగుండు, తన ఒక గైడెన్స్‌తో మీ ఫ్యామిలీ రన్ అయితే బాగుండు, న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అయితే బాగుండు అనే దానికి మీరైతే చూసారు కదా. న్యూగా లైఫ్ అయితే మీకు స్టార్ట్ అవుతుందండి తొందరలో. మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎందుకంటే మీరు ట్రూ లవ్ ఇచ్చారు, మీరు షేర్ చేసుకోవాలనుకున్నారు. కానీ తను మీ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీరు ఫీల్ అవుతున్నారనమాట. తను నా కోసం వస్తే బాగుండు అనే దానికి ఉన్నారనమాట. ఏదైనా మ్యాజిక్ జరిగి తను నా కోసం వస్తే బాగుండు, కానీ దానికోసం నిద్ర లేకుండా ఉన్నారనమాట. దానికి డిప్రెషన్లోకి వెళ్ళే స్టేజ్లో ఉన్నారు. డిప్రెషన్ అంటే నేను ఇలా ఎందుకు, నాకు ఇలాగే జరుగుతుంది, మొత్తం నాకే ఎందుకు జరుగుతుంది, ఇతరులకు ఎందుకు జరగట్లేదు అనే ఫీలింగ్లో తను ఉన్నారనమాట. అంటే సపోజ్ నాకే ఎందుకు జరగాలి, నేను అంటే ఇతరుల గురించి అని కాదు, నేను ప్యూర్ లవ్ని అందించాను కదా, అంటే ఎన్నో చేస్తున్నారు బయట, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా, మరి నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే దానికి మీరు ఎక్కువ డిప్రెషన్లో ఉన్నారు. అలా ఏమనుకోవద్దండి. మీరు మంచిగా మీ లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ కెరీర్ కానీ మీ రిలేషన్ అనేది కానీ ఇంకటి నుంచి అనేది అంటే ఫ్యూచర్లో మంచిగా రిలేషన్, ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోవాలనుకుంటున్నారు. తన లేట్ నైట్ థాట్స్ అన్నీ మీ గురించే ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మీరు కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో దట్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పర్సనల్ రీడింగ్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.